స్మాల్ సిటీ మాజీ ఛానల్ అంటే కామెడీ ఛానల్ అనుకుంటువా? యాక్షన్ ఛానల్ కదా. కాదు, కామెడీ ఛానల్. నేను కామెడీ చేస్తే ఎట్లా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి ఈ వీడియోని మీకు ఏ సీన్ నచ్చిందో కామెంట్ చేయండి. పండగ కదా, వెళ్ళి బట్టలు తెచ్చుకో, మంచి బట్టలు తెచ్చుకో సరేనా? సరే, మంచి బట్టలు తెచ్చుకుంటా. అదే వద్దాను ఆ విషయం చెప్పరా. మా అమ్మ పండగకి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చిందిరా. మన నలుగురు కలిసి బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామా? సరేరా, వెళ్దాం కలిసి షాపింగ్కి. నేను దేవగడికి చేస్తాను, నువ్వు పృథ్వీగడికి చేయి సరేనా? చేసి చెప్పు. సరే, నేను పృథ్వీగడికి చేసి చెప్తాను, నువ్వు దేవగడికి చేసి చెప్పు. అలాగేరా, ఉంటా. అలాగేరా, ఉంటాను. అరే పృథ్వీ, చెప్పరా. మన నలుగురు కలిసి పండగ షాపింగ్ చేద్దాం అన్నాడు విశ్వగాడు. నువ్వేమంటావు? అలాగేరా, కలిసి వెళ్దాం. సరే, అలాగేరా. సరే, ఎక్కడికి రమ్మంటావు? త్వరగా మన రిగ్రెస్ పట్టుకు వచ్చేసాయి సరేనా? మన రిగ్రెస్ పట్టుకు రమ్మంటావా? మరి దేవగడ ఎవరు చెప్తారు? దేవగడికి విశ్వగాడు చెప్తానన్నాడులే. విశ్వగాడు చెప్తారా? సరే, వాళ్ళిద్దరు అక్కడికి వచ్చేస్తారు. నువ్వు కూడా త్వరగా వచ్చేసా. త్వరగా వచ్చేస్తాలే. ఉంటారా? సరే, ఉంటా. వీడియోని ఫోన్ ఎత్తట్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. వీడియోని ఫోన్ అసలు ఎత్తట్లేదు. సరేలే, మేము ముగ్గురు వెళ్తాంలే. విషయం చేసావు దేవగాడికి ఫోను. అదే ట్రై చేసావు, ఆడి ఫోన్ ఎత్తట్లేదు. సరే, ఆడకపోతే మనం ఏం చేస్తాం? వృద్ధి గట్టండి, వెళ్దాం కలిసి. సరే. అరే బాబా, దేవగాడి అది అదే ట్రై చేసావు, ఆడి ఫోన్ ఎత్తట్లేదు. అలాగా. సరే, ముగ్గురు కలిసి వెళ్దాం పదండి. సరే. అరే బాబా, మన కాలనీ మొత్తంలో మనమే యూనిక్ బట్టలు అయి ఉండాలిరా. మన కాలనీ మొత్తం మనమే మంచి బట్టలు అనాలి, అంత యూనిక్గా ఉండాలి. సరే, చెప్పినట్టు చేద్దాం. కాలనీ మొత్తం మన బట్టలే బాగున్నాయి అంటారు, యూనిక్గా తీసుకుందాం. ఉండాలి సరేనా? బట్టల షాప్ వచ్చింది లేదా? బట్టల షాప్ వచ్చిందా? సరే. ఈ మధ్య వ్యాపారం జరగట్లేదు, వచ్చిన వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా కొనసాగితే నా వ్యాపారం మూసుకోవాల్సిందే. ఎలాగైనా సరే వాళ్ళు వచ్చే కస్టమర్ని తిరిగి వెళ్ళలేకుండా వాళ్ళు బట్టలు కొనేలా చేయాలి. అంకుల్, ఒక ఫోటో చేపిస్తాను. ఆ ఫోటోలో బట్టలు బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పండి అంకుల్. ఆ మోడల్ మా దగ్గర ఉన్నాయి బాబు. ఉన్నాయి అంకుల్. సరే, ఇచ్చాను అంకుల్. ఇస్తానుండు. బాబు, ఇదిగో బాబు, తీసుకో. ఎంత అంకుల్? 10 రూపాయలు అయినాయి. అవునండి అంకుల్, ఇస్తాను. ఇదిగో అంకుల్, తీసుకోండి. అలాగే బాబు. నీకే మోడల్ కావాలి? అంకుల్, నాకు నిలువు గీతల్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక చార్టు, అలాగే గ్రీన్ కలర్ ప్యాంట్ కావాలి అంకుల్. ఉన్నాయా మీ దగ్గర? నువ్వు చెప్పిన మోడల్ కూడా ఉన్నాయి బాబు. సరే, ఇచ్చాను అంకుల్. కూడా ఉన్నాయి బాబు, ఇస్తాను. ఇదిగో బాబు, తీసుకో. అంకుల్, నాదెంత అయింది? ఇది కూడా 1000 రూపాయలు అయింది బాబు. ఇదిగోండి అంకుల్. అంకుల్, నాకు బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఒక డియాను డార్క్ బ్లాక్ కలర్ జాకర్ జీన్స్ ప్యాంట్ కావాలి. ఉన్నాయా? ఉన్నాయి బాబు. ఒక జత ఇచ్చండి అంకుల్. ఇస్తానుండు. ఇదిగో బాబు, తీసుకో. నాదంతేనా అంకుల్?
ఇది 1500 అయింది బాబు. నాది ఎందుకు అంకుల్ అంత అయింది? వాళ్ళది 1000 రూపాయలు అయింది మా ఫ్రెండ్స్ది. వాళ్ళు తీసుకొని షర్ట్ ప్యాంటు, షర్ట్ ఒక 500, ప్యాంట్ ఒక 500. నువ్వు తీసుకునే వుడ్డీస్ అని జాకర్స్, వుడ్డీ ఏమో 750, జాకర్స్ ఏమో 750, రెండు కలిపి 1500. వుడ్డీస్ అని జాకర్స్ రేట్ ఎక్కువ బాబు. ఒకలాగా అంకుల్. సరే అంకుల్, ఇదిగోండి అంకుల్ తీసుకోండి. అలాగే బాబు, మళ్ళీ రావాలి మీరు. అరే బాబా, బడ్జెట్లో మంచి బట్టలు దొరికినాయి కదా. నిజంగా బడ్జెట్లో మంచి బట్టలు దొరికినాయిరా. అరే నువ్వేట్రా ఫేస్ అలా పెట్టావు? బట్టల బడ్జెట్ పెరిగిపోయిందనా? అరే అదేం లేదురా, గురువారం నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అదే రొటీన్ బోరింగ్ లైఫ్ మొదలవుతుంది. అందుకని బాధపడుతున్నా. అవును, నాకు కొంచెం బాధగానే ఉందిరా. మళ్ళీ గురువారం నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి. సరే, ఎవరింటికి వెళ్దాం. సరే సరే, మెదిగా ఉన్న బట్టలు నీకు నచ్చినాయా? అరే నీకు నచ్చినాయి కదా, నీకు నచ్చి నాకు బాగా నచ్చినాయి అమ్మా. సరే దేవుడి దగ్గర పెట్టుకో ఆ బట్టలు. సరే అమ్మ, దేవుడి దగ్గర పెడతాను. ఈ బొగ్గు బట్టలు చలి కాచుకుంటే చాలా బాగుంది కదా బావా. అవునరా బావ, నాకు చాలా హాయిగా ఉందిరా బావా. అవునరా బావ, నాకు సంతోషంగానే ఉంది. ఎంత చిన్న నిద్రలో పొద్దున్నే బొగ్గు మంట దగ్గర తీసుకొచ్చానంటారు నన్ను. నీకు నచ్చకపోతే ఎప్పుడు వెళ్ళిపోవచ్చు నువ్వు. సరే నేను వెళ్తున్నా. అమ్మ హ్యాపీ బర్త్డే అమ్మా. సరే, నీకు కూడా హ్యాపీ బర్త్డే నాన్న. సరే అమ్మ, నేను ఫ్రెండ్స్ కలిసి వస్తానమ్మా. అది త్వరగా వచ్చే. త్వరగా వచ్చేస్తానమ్మా. వర్తని హ్యాపీ బర్త్డే రా. నీకు కూడా థ్యాంక్స్ రా. అరే పెద్ద హ్యాపీ బర్త్డే రా. సేమ్ టు యూ విశ్వ. థ్యాంక్స్ రా. మీ బట్టలు చాలా బాగున్నాయి రా. నీ బట్టలు కూడా చాలా బాగున్నాయి. సరే, అనంతకి దేవగడే అయ్యాడు. దేవగడ పుట్టింటికి వెళ్ళాడంట. పుట్టింటికి వెళ్ళాడా అంటే అర్థం కాలేదురా. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడంటరా. ఓహో, అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడా? సరే. అరే అదను వాడు ప్రేమించుకుంటానంటరా. ఏంటి అదను వాడు ప్రేమించుకుంటున్నారా? అదేమని వాడు ప్రేమించుకుంటాడు నాకు ఎప్పుడో తెలుసురా. ముందు ఎవరు ప్రపోజ్ చేశారు? ముందే ప్రపోజ్ చేసిందంట. అదే ప్రపోజ్ చేసిందా? అరే వాడు క్లాస్లో ఉన్నప్పుడు సగం చెప్పులతోనే చేసేవాడరా దాన్ని. అరే మనం అందంగానే ఉంటాం కదరా. మనం అంటే ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడదు. మనల్ని ఏమైనా లవ్ చేసేది ఏంటి? ఒక అమ్మాయి అంటే పడ్డం, లవ్ చేయడం టైం వేస్ట్ రా. మనకంటే ఒక గోల్ సెట్ చేసుకొని ఆ గోల్కి రీచ్ అవ్వడానికి కష్టపడాలి. అరే మామ, అక్కడ ఒక అమ్మాయి ఇందాక నుంచి నిన్ను చేస్తుందిరా. అరే ఎక్కడ్రా అమ్మాయి? అరే ఇప్పుడే కదరా లవ్ చేయడం అమ్మాయి పడ్డం టైం వేస్ట్ అన్నావు. అరే బాబు రూల్స్ పెడతాడు, ఆయన ఫాలో అవడు, కానీ మనం ఫాలో అవ్వాలి. అరే విశ్వ, అమ్మా చెప్పమ్మా, అటుకులు మెసేజ్ చేశారా తిందు కానీ. సరే అమ్మా, వస్తానా. అరే అమ్మ అటుకులు పాయసం చేసిందంట, నేను వెళ్తున్నా. ఏమంటే తీసుకోండి. ఎటు వచ్చేసారమ్మా, నాకేదమ్మా పాయసం. ఇదిగో తీసుకో. ఇది థ్యాంక్స్ అమ్మా.